డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆన్ డ్యూటీ. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు న్యూస్ ఛానల్స్ ప్రముఖ రాజకీయవేత్తలతో ప్రశంసలు అందుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్ కీవర్డ్స్. శేషాచలం అడవులు మనందరం కాపాడుకోవాల్సిన బాధ్యత. ఎర్రచందనం చెట్లు వాటి మనుగడ క్రమేపీ తగ్గిపోతూ వస్తుంది. దీనికి కారణం స్మగ్లర్స్. శేషాచలం అడవుల్లో ఎన్ని ఎర్రచందనం చెట్లు కొట్టేశారనేది లెక్క లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి మాట. ఇష్టానుసారంగా శేషాచలం అడవుల్లో చెట్లు నరికేస్తే ఎవరూ ఏమీ చేయలేరనుకుంటే అది మీ పొరపాటే. శేషాచలం ఎర్రచందనంతో తయారైన ఫర్నిచర్ మరియు ఏ ఇతర సామాగ్రిని కూడా కొనొద్దు, వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని పవన్ కళ్యాణ్ గారు కోరారు. పని చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి. పెర్ఫెక్ట్ నాయకుడు, పెర్ఫెక్ట్ రాజకీయవేత్త అనిపించుకుంటున్న మన పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ మోస్ట్ పాపులర్ న్యూస్ ఛానల్స్ తో సహా 2019 నుంచి 2024 వరకు మధ్యలో ఉన్న డ్యూరేషన్ లో విపరీతమైన ఎర్రచందనం తగిలింది జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తున్నారు. శేషాచలం అడవుల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన తనిఖీల్లో 2,60,000 దొంగలు పట్టుబడినట్టు ఆయన వివరించారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన శేషాచలం తనిఖీల్లో సుమారు 2,60,000 ఎర్రచందనం దొంగలు పట్టుబడ్డాయి. అంటే సుమారుగా 1,30,000 చెట్లు నరికేసినట్టుగా అంచనా. దీని విలువ 1 మెట్రిక్ టన్నుకి 40 లక్షల చొప్పున లెక్కేస్తే సుమారుగా 2 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇది పట్టుబడ్డ ఎర్రచందనం లెక్క. ఇంకా పట్టుకున్నది 2 నుంచి 3 రెట్ల వరకు ఉంటుందని అంచనా. ఇదంతా చూస్తుంటే పుష్ప 3 రిలీజ్ అవుద్దేమో అనిపిస్తుంది. కుంకి ఏనుగుల కోసం కర్ణాటక అటవీ ప్రాంతంలో పర్యటించినప్పుడు మొదలైంది పవన్ కళ్యాణ్ గారి ఈ ఆపరేషన్. 9 నెలలు టైం డ్యూరేషన్ ఇచ్చాం. ఈ లోపు తిరుపతి సంబంధించిన శేషాచలం అడవులకు సంబంధించిన ఎర్రచందనం చెట్లు నరకడం, రవాణా చేయడం, స్మగ్లింగ్ చేయడం ఇలాంటివి ఏం చేసినా చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దారుణాలు చేస్తున్న స్మగ్లర్ని పట్టుకుని వాళ్ళ ఆస్తులు సీజ్ చేసి ఉరిశిక్ష పడేలా చేస్తామని రెడ్ వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.